గుంటూరు జిల్లా ఆటోనగర్లోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో రంగావర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఖాజావలి పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రంగావర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించామన్నారు. రంగా మరణించి 35 ఏళ్లు గడుస్తున్నా ప్రజల్లో ఆయనకున్న అభిమానం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా రంగావర్ధంతి వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం రంగాకు ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాల్ని చాటుతుందన్నారు. తొలుత రంగా చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ సిరాజ్, అందుకూరి కుమార్, షేక్ యాసిన్ పలువురు నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులైనటువంటి తోట చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. పేద ప్రజల కోసం ఆర్గనైజర్ కృషి చేసి చివరి ఎత్తుని కొట్టు వరకు కూడా పేదల కోసం పాటుపడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు నిరాహార దీక్షలో ఉన్న సమయంలో కొంతమంది పెట్టుబడిదారులు కిరాతకంగా హత్య చేయడం జరిగింది. 88 డిసెంబర్ 26న వంగవీటి మోహన్ రంగా గారిని కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అటువంటి మహానీయుడు అందరూ కూడా స్మరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కుల మతాలకు అతీతంగా నిజమైనటువంటి పేద ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడైనటువంటి రంగా గారి సేవల్ని మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని చెప్పి భారత రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతిని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి అభిమానులు భారీగా పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి తన తోడ్పాటును అందించారని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినేడి తిరుమలరావు, కాపు సంక్షేమ సేన నాయకులు, జనసేన, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కారణమైన వంగవీటి ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని తిరుమలరావు అన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి టీఎన్ఆర్ కాలేజీ సెంటర్లో జరుపుకుంటున్నాం. ఇది చాలా బాధాకరం. వంగవీటి మోహన్ రంగా గారు 35 సంవత్సరాల్లో ఆయన మరణించి 30 సంవత్సరాలు అయిందంటే మేము నమ్మలేకపోతున్నాం. ఆయనతో ఉన్న మాకు సాంపత్యం కానీ ఎప్పుడూ కూడా రంగా గారింటికి 1986, 85, 87లో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం. రంగా గారు మా గుండెల్లో ఉన్నాడు. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండి రంగా గారు అందరితో ఉండి ముఖ్యంగా పేద బడుగు వర్గాలకి బాగా దగ్గరగా ఉండేవారు. ఆయన్ని ఇలాగా స్మరించుకోవడం చాలా బాధాకరం. రంగా గారి ఆత్మకి శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో శుభ్రంగా ఉండాలని, రంగా గారి ఆశయాలతో మేము జీవిస్తామని, రంగా గారు
ఏదైతే మాకు సూచించారో ఆ సూచన ప్రకారం ముందుకెళ్తామని వంగవీటి మోహన్ రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారి